ఆస్తులు గొడవలు వచ్చినాయా, లేదంటే ఫ్యామిలీ విషయాలు వచ్చినాయా, లేదంటే ఇప్పుడు దాకా వాళ్ళ సొమ్ము నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నేను చేతి నుంచి వంట చేయాలంటే నేను వెళ్ళి పొద్దున ఇంత డబ్బులు ఇచ్చి ఇంతమంది వస్తారమ్మా వంట చేయండి అంటే నేను వాళ్ళ మూడో కోడలు మేము కూర్చొని వంటగదిలో కూర్చొని వంట చేస్తాము. డబ్బులు నేను ఇస్తాను. సో వాళ్ళ ఆస్తి నాకెందుకండి. బావని ఇప్పటికీ ఎవరు మర్చిపోలేరు. ఒక కృష్ణానగర్ కానీ, యూసఫ్గూడ కానీ, లేదా బాలనగర్ వాళ్ళు కానీ, ఫిల్మ్నగర్ వాళ్ళు కానీ ఎవ్వరు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు మర్చిపోలేని అది విషయం. బావ అంత మంచి పేరు తెచ్చుకున్నారు. ఇసుకైతే రాళ్ళనంత జనాలు ఇండస్ట్రీలో ఎవ్వరు ఏ నటుడు సరిపోయి అంతమంది రాలేదు. అంత ఇదిగా అంత కలకలాడుతూ అంతలాగా ఎంతోమంది జనాలు వచ్చి అవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం మీరు ఎలా తట్టుకున్నది? అంత ఆయన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చూడరు, ఎవరికైనా అదే విలువేస్తారు. అదే అలసిగా తీసుకుని తర్వాత హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అదే నేను చెప్పాను కదా, బావ సంపాదించేది పెట్టి ఉంటే ఎవరికి ఇవ్వకుండా పెట్టి ఉంటే ఇందుకే ఇప్పుడు ఉన్న ఇళ్ళలో ఇంకొక 4 ఇల్లు ఉండేది. బాబా నువ్వు వచ్చిందన్నా ఇచ్చేస్తున్నావు, ఎందుకు వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఫ్లోర్ వేసుకోవాలని డబ్బులు అడిగి తెచ్చారు. మళ్ళీ బోర్ వేయాలంటే వచ్చి అద్దుకు రాలేదు, బోర్ వేయలేదంటే దానికి డబ్బులు ఇచ్చాను. ఎవరు పెడితే ఇచ్చేయడమే. అది తర్వాత నాకు కూడా అలవాటు అయిపోయింది. సో మీరు కెరియర్ బిగినింగ్ నుంచి ఎన్ని కష్టాలు పడినా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి మీరు వచ్చారు, కానీ పిల్లలకి అవసరం లేదు, ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ గా. ఫైనాన్షియల్ అంటే నేనేం చేశాను, కొన్ని అమ్మేశానండి. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు పుట్ మై చిల్డ్రన్ డౌన్. ఎందుకంటే వాళ్ళు బార్న్ విత్ గోల్డెన్ స్పూన్, సిల్వర్ స్పూన్ కూడా కాదు, గోల్డెన్ స్పూన్. వాళ్ళకి తెలీదు ఆకలి అనేది కాదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలే వేసుకుంటారు, ఇష్టం వచ్చిన బ్రాండే వేస్తారు. వాళ్ళది అది మళ్ళీ వాళ్ళని కింద దించడం నాకు ఇష్టం లేదు. ఆ లెవెల్ని బాగా పెట్టుకున్న లెవెల్ని పెట్టుకుంటే చాలు నాకు. దాని తర్వాత వాళ్ళు ఏం చేసినప్పుడు ఇంకా కావాలంటే వాళ్ళు చేసుకొని. మెగామ్స్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. సో మంచి పేరు తెచ్చుకున్నారు, ఆర్టిస్ట్గా సూపర్ సక్సెస్. సినిమా ఆశించిన దాయాలు ఆడలేకపోయింది. సో తర్వాత సినిమాలు 2-3 చేసి ఎందుకు బయటకు రాలేకపోయినాయి? ఫస్ట్ సినిమా నిజంగానే చండాలంగా తీశారండి. మీరు బాగుందని చెప్తున్నారు. నేను ఆర్టిస్ట్గా చెప్పాను. నేను ఆర్టిస్ట్గా అది బ్లడ్ లో ఉంటుందండి. సినిమా చండాలంగా ఉంది. నేను ముందు రోజు చూసి ఉంటే మాత్రం ఆ సినిమా ఆపేదాన్ని. ఒక 1 వీక్ బ్యాక్ చూసి ఉంటే మాత్రం నేను ఆపేదాన్ని ఆ సినిమాని. రెండో సినిమా వచ్చి వాడికి అప్పుడు ఫుల్ వర్షం పడింది. వర్షం పడి మొత్తం సెట్ గిట్ అంతా కొట్టుకుని పోయింది. వాళ్ళేమో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, చిన్న ప్రొడ్యూసర్. సో వాళ్ళకి కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు మూడో సినిమా ఒకటి చేశాడు, అది రిలీజ్ అది దీనికి రెడీగా ఉంది. పండగకి రిలీజ్ చేస్తామనుకుంటారు. వీడేమో ఇప్పుడే అప్కమింగ్ కూడా కాదు, ఇప్పుడే ఇంకా లాంచింగే అనుకోవాలి. యాక్చువల్లీ అన్ని పెద్ద సినిమాలే వస్తుంది. ఒక శ్రీహరి కోసం వస్తారు. ఒక థియేటర్లో 1000 మంది వస్తే ఒక 500 మంది వస్తారు. ఒక 5 మంది వచ్చి వీటిని నమ్ముకొని రావాలి కదా, అది ఉండాలి కదా. డైరెక్షన్ చేస్తాను ఆ మధ్యన చేశారు కదా. లేదు, వాడు ఒక స్టోరీ ఒకటి రెడీ చేసుకున్నాడు, అయిపోయింది అనుకుంటా, నేను అడగలేదు. అది అయిపోతే వాడు చేస్తాడు. అంటే మీరు ఓన్గా చేద్దామన్నా తెలీదు. ఇఫ్ యూ గెట్ ప్రొడ్యూసర్ ఓకే, లేకపోతే నేను మొన్న చెప్పాను, బబ్బుకి చెప్పాను, అమ్మ నేను ఒక చిన్న బడ్జెట్లో చేస్తాను, మీరు డైరెక్షన్ చేయండి, నా ప్రొడక్షన్ మొత్తం అన్నీ నా కంట్రోల్లో ఉంటేనే ఈ బడ్జెట్ లోపల చేయగలుగుతాము, ఏదో ఒకటి అమ్మి చేద్దామని చెప్పాను. చూద్దాం. శ్రీహరి గారు ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలామంది అత్యున్నత స్థాయికి కారకులుగా శ్రీహరి గారు ఉన్నారు. వాళ్ళెవరు పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ నేను వచ్చి ఇలా బాబుది ఇలా సినిమా చేద్దాం లేదండి కూడా అట్లా ఎప్పుడు ఎవరు మిమ్మల్ని సంపాదించలేదా? ఎవరు ఏం అడగలేదా? మీరు వార్తా పత్రిక పెట్టారు కదా, మ్యాగజైన్ పెట్టారు కదా, అప్పుడు వార్తలో ఉన్నాను, పేపర్లో. మీరు సొంతం కదా, అది సంతోషం. ఎవరైనా హెల్ప్ చేశారా మీకు అందరు? ఎవరు హెల్ప్ తీసుకోలేదు. అడిగారా మీకు వచ్చి? అప్పుడేంటి బాగా మంచిగా డబ్బు ఉండిందా? మీరు అప్పు తీసుకునే కదా స్టార్ట్ చేశారు. ఎవరైనా వచ్చి అడిగారా మీకు? అరే నేను ఇస్తారా, నువ్వు సొంతంగా చేసుకోరా, ఎందుకు వడ్డీకి తీసుకున్నా? ఎవరైనా వచ్చి అడిగారా? అదే మీ దీంట్లో నుంచి, అది మా సైడ్ నుంచి అండి.